పశ్చిమాసియా వార్ భీకరంగా మారుతోంది. ఇరాన్లోని కెమికల్ ప్లాంట్లో లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేశారు. అటు తమపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం విరుచుకుపడుతోంది. దక్షిణ ఇజ్రాయెల్లోని బీర్ షేబా ప్రాంతంపై ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 8 మంది గాయపడ్డారు. ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉండటంతో సమీప ప్రాంతాల నుంచి ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ఇటు అమెరికా ఫైటర్ జెట్లు టెహ్రాన్లో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన మరొక అతిపెద్ద మందుగుండు సామాగ్రి ఇంధన నిల్వ కేంద్రం భారీ పేలుళ్లతో పేలిపోయింది. అమెరికా యుద్ధ విమానాలు శత్రువుల రేడార్లకు చిక్కకుండా అత్యంత ఖచ్చితత్వంతో ఈ క్షిపణి దాడులు చేసినట్టు సమాచారం. టెహ్రాన్పై దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్ వైమానిక దళం ఆర్గనైజేషన్ ఫర్ నేచురల్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కార్యాలయంపై దాడి చేసింది. ఈ దాడిలో ఈ సంస్థకు చెందిన భవనం పూర్తిగా నేలమట్టమైంది. అయితే సైనిక లక్ష్యాలతో సంబంధం లేని పౌర మౌలిక సదుపాయాలపై దాడులు జరగడంపై అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాల దాడుల్లో టెహ్రాన్ మొత్తం అంధకారంలో మునిగిపోయింది. ప్రధాన విద్యుత్ కేంద్రాలు పూర్తిగా దెబ్బతినడంతో నగర వ్యాప్తంగా పవర్ కట్ ఏర్పడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో టెహ్రాన్ వీధులు నినాదాలతో హోరెత్తుతున్నాయి. మిడిల్ ఈస్ట్ వార్లో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన ఓ అత్యాధునిక విమానం దెబ్బతింది. బోయింగ్ E-3 సెంట్రీగా పిలిచే అవాక్స్ విమానం పూర్తిగా నాశనమైంది. ఇన్ని రోజులు యుద్ధంలో కీలకంగా వ్యవహరించిన ఈ విమానం ధ్వంసం కావడం ఇప్పుడు అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.